అయితే ఇప్పుడు ఆస్మా ఓట్లు చీల్చడానికి నిల్చుందా, గెలవడానికి నిల్చుందా? గెలవడానికే నిల్చుంది. నిజం చెప్పు. నిజం చెప్తున్నా. సో నువ్వు ఎక్కడో ఒక దగ్గర నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నా, నేను ఓట్లు చీల్చడానికి నేను నిల్చున్నా అని చెప్పినావు. ఓకే. ఆ, సో అది ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పినా అంటే అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకా కొన్ని ఓట్లు ఎట్లా ఉన్నాయంటే కొంత మంచి ప్రభావాల వల్ల మా ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఓకే. ఆ బానిసత్వాన్ని, ఆ ముస్లిం మైనారిటీ ఓట్లని నేను బయటికి తీసుకురావాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్మ్. వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి నాకే వేయని, ఇంకెవరికైనా వేయని, ఓకే. కానీ నాకు వేయాలని నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటా, నాకు ఓకే. వేయండి అని. ఆ, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ వేయాలి వాళ్ళు బయటికి వచ్చి. ఓకే. రానివ్వకుండా వాళ్ళని ఇప్పటికీ కట్టుబానిసల్ని చేస్తున్నారు. అంతమంది 3 లక్షల మందికి పైగా ఉంటే అక్కడ పోలింగ్ ఒక 40% ఎందుకు జరుగుతుంది? చాలా మంది ఓట్లు వేయట్లే, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవట్లే. నా టార్గెట్ అది, ఫస్ట్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓకే. ఒక ఎడ్యుకేటెడ్గా నేను చెప్తున్నది ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది. ఎవరు కావాలో మీరే ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఓటు అనేది ఒక ఆయుధం. ఓకే. ఎవరికి బుద్ధి చెప్పాలన్నా, ఎవరు ఏ రౌడీ షీటర్ భయపెట్టినా, అవతలోళ్ళు ఎవరు డబ్బుకి ప్రలోభాలు చేసినా, భయాందోళనకు గురి చేసినా, మీరు భయపడండి, డబ్బులు తీసుకోండి, కానీ లోపలికి వెళ్ళి స్వచ్ఛందంగా నాకు ఓటేయండి అనే చెప్తాను నేను. ఓకే.